హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఇవాళ నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. వ్యవసాయం చేసే తీరుతెన్నులు మనిషికోలా చేస్తూ ఉంటారండి. అందరి మొఖాలు ఒకలా ఉండవు కదా. అలాగే చేసే విధి విధానాలు ఒక్కో రైతు ఒక్కో రకంగా తన స్టైల్లో చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఒక గొప్ప ఆదర్శ రైతు గురించి చెప్పుకోవాలి. ఆదర్శ రైతు ఏంట్రా అంత గొప్పోడా అనుకుంటే నిజంగా ఆయన గొప్పోడేనండి. హాయ్, ఎందుకు అంటే ఆయన ఏ పంట వేసినా కూడా చాలా అద్భుతంగా చాలా చక్కగా దాని సస్యరక్షణ విధానాలు, మందులు వేసే విధానాలు కానీ భూమిని బలం చేస్తూ పంటలు ఏ విధంగా పండించుకోవాలనేది ఆయనకి తెలిసిన వెన్నతో పెట్టిన విద్య అని అందరూ సెంటర్లో మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అయితే వేళ్ల మీద లెక్కెట్టచ్చు అటువంటి ఆదర్శ రైతుల్ని. వాళ్ళలో ఒక గొప్ప రైతు ఎవరు అంటే ముప్పిడి పుల్లారెడ్డి గారు అని చెప్పేసి చాలా బాగా వ్యవసాయం చేస్తారట. ఆయన గురించి తెలుసుకుందామని చెప్పేసి ఆయన చేలోకి వచ్చానన్నమాట. సార్ నమస్కారం అండి పుల్లారెడ్డి గారు. నమస్తే సార్, నేను చిన్న ఇంటర్వ్యూ చేద్దామని మిమ్మల్ని ఇక్కడికి వచ్చానండి. నమస్కారం అండి పుల్లారెడ్డి గారు. సార్, మీది త్యాజంపూడే కదా? ఓకే, బాగానే ఉంది. మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యవసాయంలో ఉన్నారండి? నేను దగ్గర 25 సంవత్సరాలు పెట్టుకున్నాను. 25 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. అంటే నేను మీ గురించి విన్నాను, మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని చాలామంది రైతులు సెంటర్లో మాట్లాడుకోవడం విన్నాను. సార్, ఏంటి మీ ప్రత్యేకత ఏంటి? ఈ వ్యవసాయం అంతా అంటే గతంలో ఎలా వచ్చింది మీకు వ్యవసాయం? అసలు వ్యవసాయం అంతా అంటే మా నాన్నగారే మెయిన్ బాగా మాకు నేర్పారు. ఒక రకంగా చెప్పాలంటే మీ నాన్నగారు రైతు? దుక్కులో ముందు మా నాన్నగారు దుక్కు చేసేటప్పుడు మరి కంపల్సరీగా సూపర్ వేయించేవాడు. ఏ పంటకైనా సరే 3 బత్తాలు, చెరుకు తోట అయినా ఊడిసినా ఏదైనా సరే ముందు సూపర్ అయితే వేరే వ్యవస్థ బాగుంటుందని చెప్పారు మాకు. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాం ఇప్పుడు కూడా. ఓకే ఓకే. అంటే దుక్కి చేసినప్పుడు ఏ పంటకైనా సరే సూపర్ వేసి దాన్ని పైరు వేస్తే కనుక అది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఎంతో కొంత దానికి ఒక బూస్టింగ్ ఇచ్చినట్టే, భూమికి ఇచ్చినట్టే నేల వ్యవస్థ బాగా ఉంటుంది, బాగా డెవలప్ అవుతుంది. తర్వాత మీరు పైరు వేసాక మీరు డిఏపి గట్ట వేస్తారని చాలా మంది, అది నా దృష్టిలో అయితే వేస్ట్. పైన ఉండిపోద్ది అది. ఆయన అన్ని శాస్త్రవేత్తలు కూడా చెప్పేది అదే. నేను అనుభవపూర్వకంగా కూడా నాకు బాగా తెలిసింది ఏంటంటే నేను సూపర్ అయితే వేయాలనుకున్నా కానీ దుక్కులునే వేసేస్తాను. అదే సూపర్ ఫాస్ఫేట్ అనేది దుక్కులు వేసుకుంటే రైతులకు నిజంగా చాలా బాగుంటుంది అంటారు. వేరు వ్యవస్థ బాగుంటేనే కదా మొక్క బాగుండేది. ఓకే, వెరీ గుడ్. సార్, మీరు ఏ వ్యవసాయాలు చేస్తారు సార్? మేము ఇది వరకు చెరుకు తోటలు బాగా ఎక్కువగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు మూసేయటం వల్ల వరి మినుము మొక్కజొన్న ఇలా మారాం. ఇప్పుడు ఏంటంటే చెరుకు ఫ్యాక్టరీ, మీరు చెరుకు కూడా చాలా గొప్పగా పండించేవారు అని విన్నాను. ఏంటి చెరుకు ఎట్లా పండించేవారు? చెరుకు బాగానే పండించేవాళ్ళు. ఈ మధ్యన కొత్తగా 2468 అని కొత్త వెరైటీ వచ్చింది మన థర్డ్ వే షుగర్ ద్వారా. అదే తెల్లగా లావుగా ఉంటుంది, బాగుంటుంది. ఉండేది అది ఈల్డింగ్ 70 టన్నుల దాకా వచ్చేది. 5 అడుగులు వేయాలి, కాకపోతే ఏత 5 అడుగులు ఏతేసి దాన్ని సరిగ్గా సెట్ చేస్తే 80 టన్నులు కూడా ఉంది దాని కెపాసిటీ. అయితే మనకైతే 70 టన్నులు అలాగ అయింది. ఇంకా అన్ని టన్నులు అయితే అసలు తిరగలేదు కానీ ఫ్యాక్టరీ మూసేశారు ఈ సంవత్సరం ఉయ్యూరు తోడాలంటున్నారు. అది చూడాలి మరి ఏం జరుగుద్ది అయితే చూడాలి. అబ్బో, ఉయ్యూరు అంటే చాలా దూరం కదండి. 125 కిలోమీటర్లు ఉంటుంది, 6 కిలోమీటర్లు వస్తుంది. అది మాకు చూడాలి అది ఏం జరుగుద్ది అన్నది. మరి వాళ్ళు ఏమన్నా ట్రాన్స్పోర్ట్లో ఏమైనా హెల్ప్ చేస్తారా? ఇంకా మాకు క్లారిటీ రాలేదు, ఏంటి అన్నది ఇంకా తెలియదు దాని గురించి. మరి అన్ని కిలోమీటర్లు రైతే భరించాలి, రైతుతో పెట్టుకోవాలంటే కష్టం కదా. ఇంకా అందుకే పశ్చిమ పంటలకు మారిపోతున్నారు రైతులు ఇక్కడ. ఓకే ఓకే. అంటే పైరు పంటలకి వాటికి మారుతున్నారు. సరే, ఇది నేను చూస్తున్నానండి, ఇది బాగా పండాకు తెగుల్లాగా వచ్చింది. ఏంటి పల్లాకు తెగులు ఎలా వచ్చింది అసలు? మీరు ఇంత అనుభవజ్ఞులు మీకు అంత అనుభవం ఉన్న రైతు కదా, మీ చేలో చూడడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను నా దగ్గర విబిఎన్ 4 ఏళ్ల కింద తెచ్చాను మా పల్లి రత్నారెడ్డి గారి దగ్గర. ఆయన దగ్గర ఇస్తున్నాం, నా దగ్గర ఇప్పుడుకే ఉంది. కానీ ఇది మా తెలిసిన బంధువు, మాకు అన్నయ్య వరుస అవుతాడు, ఈరంపాలెం బ్రహ్మారెడ్డి గారు. ఆయన కోయంబత్తూరు నుంచి తెప్పించాడు ఈ వెరైటీ. కోయంబత్తూరు ఏబిఎన్ 8 పుట్టిగా అక్కడ. ఏంటంటే నెంబర్ ఎంత ఇది? ఏబిఎన్ 8. అతను రేపు బ్రదర్ ఇలా నెంబర్ మంచిది వచ్చింది 8 ఏమైనా వేస్తామంటే సరే మన దగ్గర ఇస్తాం. 4 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది, మరి మళ్ళీ దీని దగ్గర రిసీవ్ కూడా తగ్గిపోతే తెగులు గట్ట ఎక్కువ వచ్చేస్తే సరే దీన్ని డెవలప్ చేద్దామని తెచ్చి చల్లాను నేను. కానీ అతను ఇచ్చిన ఆయన కూడా తెలియదు ఈ ఇత్తనం ఇలాగ పల్లాకు తెగులు ఉందని. అతన్ని వాళ్ళని మోసం చేశారు. ఆ మోసం చేయటంలో ఈ రకంగా పల్లాకు తెగులు వచ్చేసింది. మరి ఏంటంటే దీనివల్ల మీకు ఎంతవరకు నష్టం ఉంటుంది అంటారు, లాభం ఉంటుంది? మామూలుగా ఈ ఎక్వియాలు అయితే మాకు ఇది వరకు 12 బస్తాలు 11 బస్తాలు అయ్యేది ఎకరం వచ్చి. ఇప్పుడు ఏమన్నా 7, 8 అవుద్ది. ఒక 5 బస్తాలు కానీ 4 బస్తాలు కానీ తగ్గుద్ది ఈ పల్లాకు వల్ల. అసలు ఈ ఇత్తనం ఈల్డింగ్ ఎంత ఇస్తుంది? 14 14 బస్తాలు. 14 ఏబిఎన్ 8 సరిగ్గా దానికి
వాతావరణ పరిస్థితులు అన్నీ కుదిరితే 14 బస్తాలు ఈజీగా తీసేయచ్చు. అంటే 14 బస్తాలు అయ్యే విత్తనం కనీసం 10 బస్తాలైనా పర్వాలేదు. ఇప్పుడు 7, 8 అంటే 8 నా అంచనా ప్రకారం అయితే 7, 8 అవుద్ది. అంటే దీన్ని ఏమన్నా మీకు ఖర్చులు వస్తాయంటారా? అసలు ఖర్చులు ఎక్కడ వస్తాయండి, రావు. కాకపోతే ఏంటంటే మరి ఈ సంవత్సరం ఇంకా అంతా దెబ్బతినేసాం, ఇంకా తప్పదు భరించవలసింది. దీనికి పెట్టిన పెట్టుబడులు, మందులు ఎన్నిసార్లు కొట్టారండి? పురుగు మందులు మందులు 5 సార్లు కొట్టాం. 5 సార్లు పురుగు మందులు కొట్టారు. ఎరువులు ఎంత వేసారు? ఎరువులు దుక్కు మీద డిఏపి వేయటం, మళ్ళీ ఎరువులు ఏమీ వేయలేదు. అంటే ఇది చెరుకు తోట తీసిన నేల, చెరుకు తోట బలం సరిపోద్దని మందులు ఎరువు పై మందులు ఏమి వేయలేదు. ఓకే ఓకే. దుక్కులో మట్టికి సూపర్ ఫాస్ఫేట్ వేయించాం. ఏంటంటే పర్వాలేదు అంటారు. మరి ఇది మార్కెట్ మీకు షావుకారులకు అమ్మేటప్పుడు అన్ని ఇబ్బంది మార్కెట్ ఇదే రోజుల్లో 9,300, 9,400 ఉండేది. ప్రజెంట్ 7,300, 7,400 అంటున్నారు. మరి తీసేటప్పటికి ఎలా ఉంటుందో తెలియదు. ప్రజెంట్ మార్కెటే 7,400 అంటున్నారు. ఈ పండుగ తెగులు వల్ల ఈ కాపు కాసే కాయ మీద, పూత మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది? మరి ఎఫెక్ట్ ఉంటుందండి. కాయలు గజ్జిగా చిన్నగా, మినుగుల దగ్గర క్వాలిటీ కోల్పోద్ది. మినప గింజ క్వాలిటీ కోల్పోద్ది. అంటే ముర్రి గింజలాగా సిరాగ్గా ఏదో నక్కులు గట్ట ఎక్కువ వస్తూ ఉంటాయండి. అంటే స్వచ్ఛ గింజలు. ఇప్పుడు మన బాడీ పర్ఫెక్ట్ గా ఉన్నవాడు ఎలా పని చేస్తాడో, ఒక వికలాంగుడు ఎలా పని వికలాంగుడు ఎలాగా చేయలేడు కదా దాన్ని. అలాగే ఇది అంతే, వికలాంగతనం వచ్చేసింది. ఓకే. ఒక 80% వికలాంగతత్వం వచ్చేసింది. అంటే ఫిజికల్ గా మొక్క ఒక హ్యాండిక్యాప్ తో సమానం. అది సరైన పోషకాలు భూమి నుంచి గ్రహించలేదు. అంటే మీరు 14 బస్తాలు ఈల్డింగ్ ఇస్తుంది దీంట్లో ఇది అన్నారు కదా. ఇది 14 బస్తాలు పండించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 14 బస్తాలు నేను ఇది వరకు అయితే 13 బస్తాలు పండించాను. 14 నాకు అవ్వలేదు. 13 బస్తాలు అయితే పండించాను. ఇదే ఇత్తనమా? ఇదే ఇత్తనం ABN 8 వచ్చిన కొత్తలో. ఓకే. ఆ వచ్చిన కొత్తలోను అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాల కింద బ్యాక్. అయితే ఇత్తనం మీరు కట్టుకోలేదు? కట్టాము. అవి ఉండగానే నేను ఇది ఇంకా వెరైటీ బాగుంది, కొయ్యబొత్తూరు ఇత్తనాలని తెచ్చి బెంబడి చల్లాను. ఇత్తనం ఆ దగ్గర ఉంది, కాకపోతే దాన్ని పవర్ తగ్గిపోద్ది, తెగుళ్ళు వచ్చేస్తే తట్టుకోలేకపోద్దని మార్చి. అంటే బేటర్ సీడ్ కింద వచ్చింది ఫ్రెష్ గాను, దీన్ని ట్రై చేస్తాం, తెగుళ్ళు తక్కువ ఉంటాయని మీరు అనుకున్నారు. కానీ అది తలకిందులైంది. ఓకే. అయినా కూడా మీరు పట్టుబడిన విక్రమార్కుడిగా ఏదో కొంత బాగా కాయలు కాసినట్టు అనిపిస్తుంది. పర్వాలేదు. అంటే జనం అనుకునే దాని మీద బెటర్ గానే ఉంది. పండుగ దగ్గర వచ్చినా కూడా పర్వాలేదు. ఓకే ఓకే, బాగానే ఉంది. ఇంకేం పంటలు అండి మీరు పండించేవి? వరి వ్యవసాయం. వరి ఎలా ఉంది ఈ సంవత్సరం? వరి ఇంకా కొయ్యలేదు. మేము మామూలుగా M2 11-20 టూర్సాం. ఇంకా కోత రాలేదు. కోసిన వాళ్ళు మట్టికి 54, 53 అలా వచ్చినాయి అంటున్నారు. పరిస్థితి వాతావరణ పరిస్థితి అల్పపీడనం అంటున్నారు. ఇదేతో మరి చూడాలి ఇది ఎంతవరకు. అదే 13వ తారీఖు దాకా నైట్ మరి ఎంతమంది రైతుని ఎంతవరకు ఇబ్బంది పెడతాదో తెలియదు నాకు. మినప చేలో ఈ ఆకు తెగులు ఏంట్రా అనుకుంటున్నారా? దీన్ని పండాకు తెగులు అంటారండి. ఈ పండాకు తెగులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది మినప చేల్లోనూ, తర్వాత పెసర చేలల్లోనూ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కానీ దీన్ని సకాలంలో గుర్తించి పురుగు మందులు స్ప్రేయింగ్ ఇస్తే కనుక చాలా బాగుండు. అయితే ఈయన స్టార్టింగ్లో చేసినప్పుడు చాలా బాగా చేసుకొచ్చాడంట. సరిగ్గా మా మొక్క ఒక 1.5 అడుగున్నర ఎత్తు అయ్యేటప్పటికి పండాకు తెగులు వచ్చేసింది. దీన్ని కానుకునే లోపలనే ఇది అయిపోయిందని చెప్పారు. ఈ పండాకు తెగులు చాలా డేంజర్ అండి. పండాకు తెగులు వస్తే ఇది అన్ఫిట్ అన్నమాట. ఇత్తనం యాక్చువల్లీ అన్ఫిట్. చూడండి, ముడత తెగులు కూడా ఉంది ఇందులోను. అయితే ఇది ఇంత దారుణంగా ఇదైపోవడానికి కారణం రైతు పెట్టుకున్న ఒక నమ్మకం. ఇత్తనం ఇచ్చిన ఆయన కూడా ఎక్కడో కోయంబత్తూరు నుంచి తెప్పించి ఆయన కూడా కోయంబత్తూరు వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకం కూడా ఉమ్మైపోయింది. అయినా కూడా ఇక్కడ మనం చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏంటంటే, ఈ చేను గురించి, ఈ మినప చేను గురించి చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏమిటి అంటే, రైతు ఛాలెంజ్గా దీన్ని సమర్థవంతంగా కాపు కాయించి చక్కగా చాలా బాగా ఈల్డింగ్ వచ్చిందండి. ఇది చాలా గొప్పగా కాసింది. చూడండి, ఈల్డింగ్ చూడండి, చాలా గొప్పగా కాసింది. పంట బాగా ఒదిగిద్దని నాకు ఖర్చులు పోను, ఎంతో కొంత లాభదాయకంగానే ఉంటుంది, కానీ ఎటువంటి నష్టం ఉండదు అనిపిస్తుంది. వ్యవసాయం అన్నాక ఇలాగే ఉంటాయండి తిప్పలు. చాలా ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు, టెన్షన్గా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఎప్పటికప్పుడు మంచి వీడియోలు చేస్తూ ఇలా కల్టివేషన్ గురించి మంచి వీడియోలు చేస్తూ మంచి క్రాపులను మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ప్రోత్సాహమే నా ముందడుగు. సో నన్ను మాత్రం మర్చిపోవద్దు, ఛానల్ని మీరే ముందుకు తీసుకెళ్ళాలి. ఉంటాను ఫ్రెండ్స్, మీ దాసరి.